కానీ మేము దూరంగా ఉంటాం. ఆ పిల్ల గురించి మాకు అసలు తెలియదు, ఎప్పుడు చూడలేదు. చూడలే అమ్మాయిని మీరు. ఓకే. ఇక్కడ ఆడుకుంటుంటే చూసినాము కానీ పలాని పిల్లని మనకేం తెలుసు? అవునమ్మా. తల్లి పలాని వాళ్ళు కిరాయికుండా ఏం తెలుసు? పిల్లలు ఆడికి పిల్లలు అందరూ ఆడుకుంటారు. చీకవాడంగానే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఆడుకుంటారు. బాగా ఆడేటోళ్ళు చూస్తే ఇంత బచ్చగాళ్ళు ఆడుకుంటారు. ఇక్కడ మనకేం తెలుసా? అట్లా చేసిండ్రు, వాళ్ళకి న్యాయం అవుతుందా? పాపం వాళ్ళు ఏడుపు రాకదా? అంత ఘోరంగా చేసిండ్రు వాళ్ళు. అట్లా చేయవచ్చా? కూలి చేసుకుని బతికేటోళ్ళు చేయవచ్చా? దూరం పడైతే ఎవ్వరు రాడు సాడు. ఇక్కడ వాళ్ళు తప్ప ఎవ్వరు రాడు. అనుమానం ఉన్నాయి. ఏరియా మంచిది కాదు. ఎవ్వరన్నా ఇక్కడ వాడే తప్ప ఎవ్వరు రాడు. అంతే. దూరం పడైతే ఎవ్వరు రాడు. ఆ టైంకి జొర్రడు. అంతే. నేను చెప్తాను సార్. అంతే. అప్పుడు బడి కూలు పొంగ చూసి తెలియదు సార్. నిన్ననే చూసినాం కానీ పిల్లలు ఆడుకుంటేనే పిల్లలు చూసినాం. తల్లిదండ్రులు మనకు ఏం తెలుసు? వాళ్ళ తండ్రి ఎవరు వాళ్ళు ఏడ పుట్టిన ఊరికొకరం వచ్చినాము. మనకేం తెలుసు? బతకనీకి వచ్చినాము. అట్లా మనకేం తెలుసు కానీ పిల్లలు అయితే డైలీ ఆడుకునేది ఆడికి. మగ పిల్లలు ఆడపిల్లలు, మగ పిల్లలు ఆడపిల్లలు. చీకవడంగానే సుతా వీళ్ళు సుతా ఇంత పిల్లలు తీసుకొచ్చి అన్నం తినిపించుడు, బయట తిరిగేది అందరూ, ఇల్లు గల్లోళ్ళు అందరూ. ఇక అది చూసేది మనం. ఏం తెలుస్తుంది మనకు? జరగలేదు. కుక్కడిపల్లి ఏరియా మంచిది కాదు. కుక్కడిపల్లి ఏరియా ఇంత ఏరియా కాదు. అంత ఏరియా అంతా మంచిదే కాదు. ఏం చేశాం సార్? గీడ సీసీ కెమెరాలు పెట్టారా? గాడ సీసీ కెమెరాలు పెట్టారా? మేము కూలి చేసుకొని బతుకుతారు. మాకు ఏం న్యాయం చేసిండ్రు గవర్నమెంట్? ఏది పట్టించుకోడు. ఏడలేవు. మొన్న వీళ్ళ ఇంట్లో కిరాయికున్నాయినా డాక్టర్ చచ్చిపోతే ఒక్కడు పట్టించుకోలే. చెప్పని తీసుకుపోయి దానం చేసుకున్నారు. ఆయన భయానికి వీళ్ళ కొడుకు సీసీ కెమెరా వాళ్ళ ఇంట్లో 3 పెట్టిండు. ఒక్క మూలకు పెట్టాడు. ఓ దొంగైనా సచ్చినా బతికినా మరి కూలి చేసుకొని బతికిదాన్ని ఏమన్నా ఒక్కడు పట్టించుకోలేడు. గవర్నమెంటే పట్టించుకోకుండా వీళ్ళేం పట్టించుకుంటారు? అయ్యా గవర్నమెంట్ దగ్గరనే ఉన్నదంతా. మేము ఇంత కష్టపడి మరీ అంటాను. మరి ఇప్పుడు గవర్నమెంట్ తోటి మాట్లాడదామని వచ్చిన నేను. ఏం చేసిండు? ఏమైనా ఏం చేస్తాడు? అన్నిటికి ముందు రావాలి, ఓట్లు వేయాలి, అన్ని చేయాలంటే ఏం చేస్తాడు అయ్యా వాడు? ఇస్తాడు. దొరుకున్నావు. ఇప్పుడు గీడొక్కడే పెట్టు, గాడొక్కడు పెడితే 4 పక్కలు వచ్చినట్టు దొరుకుతాడు. నీకు ఎట్లా దొరుకుతాడు వాడు? నేను ఇళ్ళలో పని చేస్తా. వాళ్ళు సీసీ కెమెరా పెడితే మేము ఊడువంది కనిపిస్తాను దాంట్లో. రోడ్ నుంచి అందాక గడి పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టారు. ఈ ఏరియా కాదు. మన కేక్ షాప్ ఉన్నది, దుకాణంకి వెళ్ళి ఇళ్ళలో పెట్టుకున్నారు, అపార్ట్మెంట్లలో పెట్టుకున్నారు. మరి ఇంత బిల్డింగ్ పెట్టి నేను పెట్టుకోవచ్చు కదా? ఇన్ని కిరాయిలు వచ్చినట్టు పెట్టుకోవచ్చు కదా? గవర్నమెంట్ అన్న పెట్టవచ్చు కదా రోడ్డు మీద? ఇట్లా గల్లీకి గవర్నమెంట్ సీసీ కెమెరాలు పెడితే ఇప్పుడు మా ఇంటికి లేదు, మీకు ఎట్లా దొరుకుతారు? గవర్నమెంట్ కుట్టనైనా దొరికిపోతారు కదా సార్. అది నేను చెప్పేది. ఎవరికైనా పిల్లలే, మా పిల్లలైనా ఒకటే, ఆ పిల్లలైనా ఒకటే సార్. అంతే. మేము చెప్పేది ఏం లేదు. మా ఇల్లు అక్కడ లోపలికి ఉంటుంది. ఇక్కడ స్కూల్లో పాపని వేసినా వస్తాను పోతాను. పిల్లల్ని చూడలేదు సార్ ఎప్పుడు. నిన్ననే చూసాను. నిన్ననే అది కూడా ఫోన్లో చూస్తున్నాను. కానీ కెమెరాలు పెట్టాలి సార్. గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇది మా దగ్గర ఉండవు. మేము పెట్టించుకోము. కష్టం చేసి అప్ప చేసి ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ రోడ్ల మీద ఉంటే దొరికిపోతారు కదా సార్. లేవు. ఎక్కడున్నాయి సార్? గల్లీకి ఎక్కడ లేవు. మేము అక్కడ లోపలికి ఉంటాము. చెప్పండి, మీరు ఎప్పుడైనా చూసారమ్మా? ఎప్పుడు చూడలేదు. అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. నాకు తెలియదు. మేము కూడా అక్కడ దూరం ఉంటాం. ఇట్లా అయిందంటేనే వచ్చినాం ఇక్కడ చూద్దామని. అంతే. అప్పటిదాకా మాకు తెలియదు. ఎలా ఫీల్ అవుతుంటే బాధ ఉండదా? చిన్న పాప కదా. పెద్దోళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు, చిన్న పాప కదా. కానీ దుర్మార్గుని చంపాలి, పట్టుకొని చంపేయాలి. అసలు ఆడ దొరికేదాకా ఇడిపోద్దు అని దొంగ పాడుతాం.